హలో ఎవ్రీవన్. టుడే మనం ఎస్క్యూఎల్లో మోస్ట్ పవర్ఫుల్ ఫీచర్ డిస్కస్ చేస్తాం. అదే విండోస్ ఫంక్షన్స్. మీకు ఇంటర్వ్యూలో అడిగితే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఈ టాపిక్ గురించి. గ్రూప్ బైలా ఉందా, సబ్క్వెరీలా ఉందా? బట్ టుడే కాన్సెప్ట్ ఫుల్ క్లారిటీతో అర్థమయ్యేలా చెప్తాను మీకు, సరేనా? విండోస్ ఫంక్షన్స్ అర్థమైతే అనాలిటిక్స్ వరల్డ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు మీరంతా. ఫస్ట్ కాన్సెప్ట్ క్లారిటీ, గ్రూప్ బై వర్సెస్ విండో. ఇది వెరీ ఇంపార్టెంట్. లెట్స్ టేక్ సింపుల్ డేటా. కాలమ్స్ వచ్చేటప్పటికి నేమ్, డిపార్ట్మెంట్, శాలరీ. రోకి వచ్చేటప్పటికి ఏ హెచ్ఆర్ 5000, బి హెచ్ఆర్ 6000, సిఐటి 7000, డిఐటి 8000. ఈ డేటా కొంచెం అబ్జర్వ్ చేయండి ఒకసారి. కింద గ్రూప్ బై ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. సెలెక్ట్ డిపార్ట్మెంట్ కామా యావరేజ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీస్, గ్రూప్ బై డిపార్ట్మెంట్. ఇది రన్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. అబ్జర్వ్ చేయండి. కింద చూసారు కదా, అవుట్పుట్ ఇలా వస్తుంది. డిపార్ట్మెంట్ యావరేజ్ శాలరీ హెచ్ఆర్ 5500, ఐటీ 7500. మీరు ఒకసారి ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోలోకి వెళ్ళి ఒకసారి మీరు రన్ చేసి ట్రై చేసి చూడండి. డేటా కావాలంటే కమెంట్ చేయండి, నేను మీ డిఎం చేస్తాను డేటాని. ఇలా వస్తుంది అవుట్పుట్ వచ్చేసి. ఇంపార్టెంట్గా మీరు ఇందులో గమనించాల్సింది ఏంటంటే గ్రూప్ బై రోస్ని కొలాప్స్ చేస్తుంది. ఇక్కడ హెచ్ఆర్ 2 rows అంటే 1 row అనమాట, ఐటీ 2 rows 1 row అనమాట. రో లెవెల్ డీటెయిల్ పోయింది ఇక్కడ, నేను సరిగ్గా అబ్జర్వ్ చేస్తే. ఇక్కడ చూడండి, విండో ఫంక్షన్ వెర్షన్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సెలెక్ట్ నేమ్ కామా డిపార్ట్మెంట్ కామా శాలరీ కామా యావరేజ్ శాలరీ ఓవర్ పార్టీషన్ బై డిపార్ట్మెంట్ యాజ్ డిపార్ట్మెంట్ యావరేజ్ ఫ్రమ్ ఎంప్లాయీస్. దీనికి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. అవుట్పుట్ ఎలా వచ్చిందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. కాలమ్స్ కానీ రోస్ కానీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. రోస్ కొలాప్స్ అవ్వలేదు, ఈచ్ రో రిటైన్ అయ్యింది, బట్ క్యాలిక్యులేషన్ గ్రూప్ వైజ్ జరిగింది. దట్ ఈస్ ది కోర్ ఐడియా ఆఫ్ విండో ఫంక్షన్. చూసారా, మీకు అబ్జర్వ్ చేశారు ఇక్కడ సరిగ్గా. దిస్ ఈస్ ది కోర్ ఐడియా ఆఫ్ విండో ఫంక్షన్. ఇంటర్నల్ లాజిక్, హౌ ఎస్క్యూఎల్ ఎగ్జిక్యూట్స్ విండో ఫంక్షన్ అనేది చూద్దాం మనం ఇప్పుడు. ఎగ్జిక్యూషన్ ఆర్డర్ కాన్సెప్ట్ అనేది ఇలా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఫ్రమ్, సెకండ్ వన్ వేర్, థర్డ్ వన్ గ్రూప్ బై, ఫోర్త్ వన్ హ్యావింగ్, ఫిఫ్త్ వన్ విండో ఫంక్షన్స్, సిక్స్త్ వన్ సెలెక్ట్, సెవెంత్ వన్ ఆర్డర్ బై. విండో ఫంక్షన్స్ గ్రూప్ బై తర్వాత ఎగ్జిక్యూట్ అవుతాయి. దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఫిల్టరింగ్ కంప్లీట్ చేస్తుంది, దెన్ రోస్ ఫైనల్ స్టేజ్లో విండో క్యాలిక్యులేషన్ అప్లై అవుతుంది. దట్స్ వై విండో ఫంక్షన్ని వేర్లో డైరెక్ట్లీ యూజ్ చేయలేం, సబ్ క్వెరీ ఆర్ సిటిఈ యూజ్ చేయాలి, సరేనా? నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఓవర్ క్లాస్. డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఓవర్ క్లాస్ అంటే ఏంటో. దీనికి సింటాక్స్ రాస్తాను చూడండి. ఫంక్షన్ ఆఫ్ ఓవర్. ఓవర్ అంటే ఈ ఫంక్షన్ ఈ రోస్ మీద వర్క్ చేయాలో డిఫైన్ చేయడం. వితౌట్ ఓవర్ విండో ఫంక్షన్ ఇంపాసిబుల్. ఇది మైండ్లో పెట్టుకోండి మీరు బాగా. మీకు ఇప్పుడు పార్టిషన్ బై అంటే ఏంటో డీప్గా క్లారిటీగా మీకు చెప్తాను వినండి. పార్టిషన్ బై అంటే టేబుల్ని లాజికల్ గ్రూప్స్లా డివైడ్ చేస్తుంది. మీకు ఇంపార్టెంట్గా ఏం గుర్తుపెట్టుకోవాలంటే
ఫిజికల్ గ్రూప్ కాదు అది, వర్చువల్ గ్రూపింగ్. మీకు ఒక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి, అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఎగ్జాంపుల్ చూడండి. యావరేజ్ ఆఫ్ శాలరీ ఓవర్ ఆఫ్ పార్టీషన్ బై డిపార్ట్మెంట్. ఇక్కడ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఎస్క్యూఎల్ ఇంటర్నల్లీ హెచ్ఆర్ గ్రూప్ గివ్స్ సెపరేట్ క్యాలిక్యులేషన్, ఐటీ గ్రూప్ గివ్స్ సెపరేట్ క్యాలిక్యులేషన్, బట్ అవుట్పుట్లో రోస్ ఇంటాక్ట్ ఉంటాయి. ఇక్కడ మీరు రోస్ అనేది చూస్తే ఇంటాక్ట్ అయి ఉంటాయి. ఆర్డర్ బై ఇన్సైడ్ ఓవర్, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్డర్ బై ఇన్సైడ్ విండో ఫంక్షన్స్ డిఫైన్స్, ఇది ఏం డిఫైన్ చేస్తుంది అంటే క్యాలిక్యులేషన్ ఆర్డర్, ర్యాంకింగ్ ఆర్డర్, రన్నింగ్ టోటల్ ఆర్డర్. ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి. మీరు నోట్ చేసుకోలేకపోతే ఒకసారి నాకు కమెంట్ చేయండి, నేను మీకు డిఎం చేస్తాను నోట్స్ అన్నది పీడిఎఫ్లో. ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎగ్జాంపుల్ చూడండి. రో నెంబర్ ఆఫ్ ఓవర్ ఆర్డర్ బై శాలరీ డిసెండింగ్. ఎస్క్యూఎల్ ఫస్ట్ శాలరీస్ని డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తుంది, దెన్ సీక్వెన్షియల్ నెంబరింగ్ అసైన్ చేస్తుంది. రో నెంబర్ ఓవర్ ఆర్డర్ బై శాలరీ డిసెండింగ్. ఎగ్జాంపుల్ చూసినట్టయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సెలెక్ట్ నేమ్ కామా శాలరీ రో నెంబర్ ఆఫ్ ఓవర్ ఆర్డర్ బై శాలరీ డిసెండింగ్ యాజ్ ఆర్ఎన్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఇమాజిన్ శాలరీస్ 8,000, 7,000, 7,000, 6,000. ఈ క్వేరీకి ఈ డేటాకి ఇక్కడ వచ్చిన అవుట్పుట్ ఏంటంటే 8,000 ఫస్ట్ వచ్చింది, 7,000 సెకండ్ వచ్చింది, 7,000 థర్డ్ వచ్చింది, 6,000 ఫోర్త్ ప్లేస్లో వచ్చింది మనకి. దీన్నే మనం ఏమంటామంటే రో నెంబర్. డీప్గా అండర్స్టాండ్ అయ్యేలా మీకు చెప్తాను రో నెంబర్ అంటే ఏంటో. ఈవెన్ అక్కడ మీకు డూప్లికేట్స్ సెపరేట్ నెంబర్స్ వస్తాయి. ఇంటర్నల్లీ స్టెప్ 1 సార్ట్ చేస్తుంది, స్టెప్ 2 అసైన్ ఇంక్రిమెంటల్ కౌంటర్ యూజ్డ్ ఫర్ టాప్ 1 per డిపార్ట్మెంట్, రిమూవ్స్ డూప్లికేట్స్, దెన్ పెగినేషన్. ఇలా రో నెంబర్ కింద డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి ర్యాంక్ ఓవర్ ఆర్డర్ బై శాలరీ డిసెండింగ్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే 8,000, 7,000, 7,000, 6,000. అవుట్పుట్లో 8,000, 7,000, 7,000, 6,000. దీన్నే ర్యాంక్ అంటారు. మీకు ఇక్కడ ఫస్ట్ 1 ఉంది, సెకండ్ సేమ్ వాల్యూస్ వచ్చినా సరే అక్కడ రెండింటికి సేమ్ ర్యాంక్ అనేది మనం ఇచ్చాం, దాన్నే ర్యాంకింగ్ అంటారు. తర్వాత నెంబర్ స్కిప్ అయిపోయి తర్వాత ర్యాంక్ వచ్చింది ఫోర్త్, దీన్నే ర్యాంక్ ఫంక్షన్ అంటారు. ఇంపార్టెంట్గా చెప్పాలంటే మీకు ఎస్క్యూఎల్ డూప్లికేట్ వాల్యూస్కి సేమ్ ర్యాంక్ ఇస్తుంది, నెక్స్ట్ ర్యాంక్ స్కిప్ చేస్తుంది. వై స్కిప్ చేస్తుంది, ఎందుకు? బికాస్ మ్యాథమెటికల్లీ 2 people షేర్ సెకండ్ ర్యాంక్, సో నెక్స్ట్ ఈజ్ ఫోర్త్ ర్యాంక్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ టాపిక్ డెన్స్ ర్యాంక్. ఇక్కడ మీకు డీప్గా ఒక లాజిక్ ఉంటుంది చూడండి, అబ్జర్వ్ చేయండి. సేమ్ సినారియో మళ్ళీ 8,000, 7,000, 7,000, 6,000. అవుట్పుట్ 8,000, 7,000, 8,000 ఫస్ట్, 7,000కి సెకండ్ ర్యాంకు, 7,000కి సెకండ్ ర్యాంకు, 6,000కి థర్డ్ ర్యాంకు. ఇక్కడ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసినట్టయితే నో గ్యాప్స్ అనేవి ఏమీ లేవు. డిఫరెన్స్ ఏంటంటే ర్యాంక్ స్కిప్ చేస్తుంది, డెన్స్ ర్యాంక్ స్కిప్ చేయదు. ఇంటర్వ్యూలో కంపల్సరీ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇదే, ర్యాంక్ అండ్ డెన్స్ ర్యాంక్. మీరు బాగా మైండ్లో పెట్టుకోవాలి ఈ టాపిక్స్. నెక్స్ట్ టాపిక్ వస్తే రన్నింగ్ టోటల్ సమ్ ఆఫ్ ఓవర్ సెలెక్ట్ salary comma sum of salary over order by id as running total from employees. Example salaries 1,000, 2,000, 3,000, 4,000. Running total 1,000, 3,000, 6,000, 10,000. How it works internally?
రో 1000, రో 2 వచ్చేటప్పుడు మీకు ప్రీవియస్ టోటల్ ప్లస్ 2000, రో 3 వచ్చేటప్పటికి మీకు ప్రీవియస్ టోటల్ ప్లస్ 3000. వెరీ పవర్ఫుల్ ఫర్ ఫైనాన్షియల్ అనాలిసిస్, రెవెన్యూ ట్రాకింగ్. అప్పుడు మీకు బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇది ఏంటి రన్నింగ్ టోటల్ అనే టాపిక్. ల్యాగ్, ల్యాగ్ అంటే ఏంటంటే ప్రీవియస్ రో యాక్సెస్, ల్యాగ్ ఆఫ్ శాలరీ ఓవర్ ఆఫ్ ఆర్డర్ బై ఐడి. దీని మీనింగ్ ఏంటంటే ప్రీవియస్ రో శాలరీ ఫెచ్ చేస్తుంది మీకు ఇక్కడ, అంటే దానికి ముందున్న రోలో ఉన్న వాల్యూని అదే రోని ఫెచ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ శాలరీ ప్రీవియస్ 1000, 2000, 3000, నవ్ 1000, 2000 అని ఉందా. దీన్ని దేనికి యూజ్ చేస్తారంటే మంత్ టు మంత్ కంపారిజన్కి, గ్రోత్ క్యాలిక్యులేషన్స్కి దీన్ని ఎక్కువ యూజ్ చేస్తారు. లాస్ట్ టాపిక్ వచ్చి రియల్ అనలిస్ట్ యూజ్ కేస్. గ్రోత్ పర్సంటేజ్, సెలెక్ట్ మంత్ సేల్స్ ఆఫ్ ల్యాగ్ ఆఫ్ సేల్స్ ఓవర్ ఆర్డర్ బై మంత్ యాజ్ గ్రోత్ ఫ్రమ్ సేల్స్ డేటా. దీన్నే రియల్ కార్పొరేట్ లాజిక్ అంటారు. ఈ టాపిక్స్ అన్నీ విన్న తర్వాత మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయండి. వై విండో ఫంక్షన్స్ బెటర్ దెన్ సబ్ క్వెరీస్? నన్ను అడిగితే సబ్ క్వెరీస్ ఫర్ ఈచ్ రో రిపీట్ కాంప్యూటేషన్ పాసిబుల్. అదే విండో ఫంక్షన్స్ అయితే సింగిల్ పాస్ ప్రాసెసింగ్, ఆప్టిమైజ్డ్ ఎగ్జిక్యూషన్, క్లీనర్ సింటాక్స్. దట్స్ వై అనాలిటిక్స్ క్వెరీస్లో హెవీ యూసేజ్. మీకు ఇప్పుడు మోస్ట్ కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ గ్రూప్ బై అండ్ విండో ఫంక్షన్, ఎక్స్ప్లెయిన్ రో నెంబర్ వర్సెస్ ర్యాంక్, కెన్ వి యూజ్ విండో ఫంక్షన్ ఇన్ వేర్, వై నాట్, వాట్ ఈస్ పార్టీషన్ బై. ఈ ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ ఖచ్చితంగా ఇంటర్వ్యూలో ప్రతిసారి అడిగే క్వశ్చన్స్, రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్. సో టుడే మనం విండో ఫంక్షన్స్ని డీప్గా అండర్స్టాండ్ చేసాం. నాట్ జస్ట్ సింటాక్స్ బట్ ఇంటర్నల్ లాజిక్. ఇఫ్ యూ మాస్టర్ దిస్ కాన్సెప్ట్ యు ఆర్ రెడీ ఫర్ డేటా అనలిస్ట్ ఇంటర్వ్యూస్. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తేనే, ఎన్నిసార్లు క్లాసులు చూసినా మీకు అర్థం కాదు, అలాగే అనిపిస్తూ ఉంటుంది, మర్చిపోతూ ఉంటారు. మీరు ఎప్పుడైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో మీరు అది బాగా మైండ్లో గుర్తుంటుంది. ప్రాక్టీస్ చేయండి. క్రియేట్ రన్నింగ్ టోటల్స్, క్రియేట్ ర్యాంకింగ్ రిపోర్ట్స్. నెక్స్ట్ క్లాస్లో రియల్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేద్దాం. మీకు ఏమైనా ప్రాజెక్ట్స్ కావాలి అంటే నాకు కమెంట్ చేయండి, నేను మీకు డిఎం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Subscribe to my channel. Thank you.